ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు, చదువుకున్నవారు, వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష. వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు. కొంచెం వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికి వచ్చామంటే వాడుకుంటాం అనుకున్నాం. కానీ మరీ ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉన్నారు. మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అధ్యక్ష, 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం చేసి మీరు ఎవరు పట్టించుకోకపోతే టీచర్స్ని 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష. 36,000 మంది టీచర్స్కి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాలను పిలిచి 36,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీని నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్ష. 100 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ ఆ కమిట్మెంట్ అండ్ ద చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ది సోషల్ జస్టిస్. అధ్యక్ష, అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా 40% డైట్ ఛార్జెస్ని ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష, గాలికి వదిలేశారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి, మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంతెందుకు అధ్యక్ష, మీరు ఒక్కసారి ఆలోచించే నగరం